ఓకే రైట్. ఓకే సార్. ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ పంపిణీ వ్యవస్థ, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీస్, ఎల్పిజి డీలర్స్ చేస్తూ ఉంటారు. ఈరోజు బ్లాక్ మార్కెటింగ్ అనే విధంగా ఎల్పిజి డీలర్లు ఎవరన్నా దానికి మరి పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవు. ఆ ఎల్పిజి డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సరే, మీరు చెప్పిన విషయం పరిగణలోకి తీసుకుంటా. రేపు తప్పనిసరిగా ఇమ్మీడియట్ గా వార్ ఫుటింగ్ లా నేను, చీఫ్ సెక్రటరీ గారు, అన్ని జిల్లా కలెక్టర్తోని, ఆయిల్ కంపెనీస్ తోని 12 గంటలకు సమావేశం పెట్టినాం. మొత్తం ఎల్పిజి సప్లైలో పూర్తి నార్మల్సీ ఉండే విధంగా మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసి చర్యలు చేశాము. డొమెస్టిక్ సప్లైకి ప్రాబ్లం రాలేదు, కానీ కొన్ని చోట్ల కమర్షియల్ సప్లైకి కొంత షార్టేజ్ వచ్చిందని మాకు వచ్చిన వార్త. ఇమ్మీడియట్గా రేపు మధ్యాహ్నం 12 గంటలకి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారితో సహా నేను తెలంగాణలో ఉన్న ఆయిల్ కంపెనీస్ అధిపతులందరినీ పిలిపించాం. రాష్ట్రంలో స్టాక్ ఎంత ఉంది, డొమెస్టిక్ సప్లైకి ఎంత ఉంది, డీలర్ల దగ్గర ఎంత ఉంది, కమర్షియల్ సప్లైకి ఎంత ఉంది అని చెప్పి ఇమ్మీడియట్గా ఈరోజు నేను ఒక సమీక్ష చేసి రేపు ఆయిల్ కంపెనీస్ పిలిచి జిల్లా కలెక్టర్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్ రేపు 12 గంటలకి ఏర్పాటు చేయడం జరిగింది. మీకు వచ్చిన ఇంటిమేషన్స్ అయితే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వానికి ఆయిల్ కంపెనీస్ కూడా మేము రిప్రజెంట్ చేసి మరి సామాన్య జనజీవనానికి డిస్టర్బెన్స్ లేకుండా ఈ ఎల్పిజి గ్యాస్ పంపిణీ కోసం మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎవరు ప్యానిక్ గురి కావని అవసరం లేదు. తప్పనిసరిగా ప్రభుత్వం ఆ అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఏ విధంగా ముందుకు చేయాలో, ఏ విధంగా సప్లైస్ నార్మల్సీ మెయింటైన్ చేయాలో చేస్తున్నాం అని చెప్పి మనం చేస్తున్నాం.